మాది మంచి పార్టీ, మా పార్టీలో నాయకులందరూ నిబద్ధత కలిగిన వాళ్ళు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఒకవైపు, లేదు మీ పార్టీ కంటే మా పార్టీ చాలా మంచిది, మా పార్టీలో నాయకులు ఇంకా నిబద్ధత కలిగిన వాళ్ళు అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు మరొక వైపు రోజు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఇది రోజు జరిగేటటువంటి కార్యక్రమం. కాకపోతే ఈరోజు ఈ వీడియో మొత్తం చూసి తప్పకుండా ఏ పార్టీ మంచి పార్టీ, ఏ పార్టీ నాయకులు చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు తప్పకుండా పార్టీ పేరు కమెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోదు. ఇక వీడియో మొదలెడదాం. ఇక్కడ మనం చూసుకుంటే ముందు పోసాని గారిది రోజు నడుస్తుంది కాబట్టి పోసాని గారి నుంచే మొదలు పెడదాం. ఇక్కడ చూడండి. రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక, నువ్వు పుల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకల్లో క్షేమానికి పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయనాయకుడువా? బోకర్ గాడి నువ్వు, లోపల గాడి నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఇది పోసాని కృష్ణమూర్తి గారు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. సరే, చదువుకి సంస్కారానికి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి ఈయన మాటలు విన్న ప్రతిసారి నాకు అర్థమవుతుంది. మీరు అడగొచ్చు పోసాని గారి గురించి, మీరు కూడా మనం వీడియో చేశారు కదా, మరి ఆయన అరెస్టు అక్రమమైన అరెస్టు కాదు అని చెప్పేసి మీరు చెప్పారు కదా అంటే, అరెస్టు అక్రమమైనది కాదు అని చెప్పినా కానీ ఆయనను అరెస్టు చేయడం తప్పని నేను ఎక్కడ అనలేదు. ఎప్పుడైనా సరే మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు సంస్కారం అనేది మనం నేర్చుకోవాలి, సంస్కారంగానే మాట్లాడాలి. ఎందుకంటే మన మాటలు పిల్లలు, పెద్దలు, కుటుంబాలు, మహిళలు అందరూ వింటారు. కాబట్టి ఆయనకేదో కష్టం కలిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు, ఆయనకు తప్పకుండా కష్టం కలిగి ఉండొచ్చు. కానీ ఆ కష్టాన్ని మర్యాదపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. అయ్యా నాకు ఈ బాధ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంతలా ఆయన రెచ్చిపోవడం అన్నది అది సభ్య సమాజానికి మంచిది కాదు. నా మాటలు చాలామందికి నెగటివ్గా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. ఎప్పుడు కూడా మందు ఏదైతే ఉంటుందో ఆ మందు చేదుగానే ఉంటుంది, ఎప్పుడు విషం అన్నది తీయగానే ఉంటుంది. ఇది పోసాని గారు. ఇక నెక్స్ట్ ఎవరు అంటే రోజా గారి గురించి కూడా మనం మాట్లాడాలి కదా. రోజా గారి గురించి కూడా ఒకసారి ఇక్కడ చూడండి, ఆమె ఏమంటున్నారు. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది, ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది అనుకుంటున్నాను. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అప్పట్లో రోజా గారు అని కూడా మరిచి, ఒక మహిళ అని కూడా మరిచి ఇష్టారీతిన 55 ఏళ్ళు వచ్చినాయి గాడిదెక్కి వచ్చినట్లు అని చెప్పేసి ఏదో అన్నది. ఆమె ఎవరిని ఉద్దేశించి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. సరే, పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా విమర్శించిన, ఈ రోజు వరకు నేను అంటే హైయెస్ట్ అనుకోండి, కానీ ఎప్పుడు కూడా నా హద్దు దాటలేదు. ఎందుకంటే నేను ఒక మనిషిని కాబట్టి, ఆయన ఒక మనిషి కాబట్టి, ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సిన కనీస మర్యాద అది కాబట్టి. సరే, ఆయన కూడా అన్నాడు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఒక వ్యక్తి తప్పు చేసిండని ఆ వ్యక్తిని చూసి నేను కూడా తప్పు చేస్తే ఆ వ్యక్తికి నాకు వ్యత్యాసం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయము, 55 ఏళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తి గాడిద అయితే మరి చాలామంది గాడిదలు ప్రపంచంలో ఉంటారు. రోజా గారికి ఆ కామన్ సెన్స్ ఎందుకు లేకపోయిందో అర్థం కావట్లేదు. ఇంకోటి లోకేష్ గారిని ఉద్దేశించి ఏం అవసరం ఇవన్నీ మాట్లాడడం? అవసరమా? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ నాయకుడు అంటే, కొంతమంది ఒక సెట్ ఆఫ్ సొసైటీలో కొంతమంది ఉన్నారు, ఇట్లాంటి మాటలు విని చప్పట్లు కొడతారు. అరే భలే మాట్లాడిందే మా నాయకురాలు, భలే మాట్లాడిందే మా నాయకుడు అని చెప్పేసి చెప్తారు. ముందుగా ఆ వ్యక్తులు ఎవరైతే ఈ ఆలోచనలో ఉన్నారో వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. మీరు ఈరోజు ఇట్లాంటి నాయకులు మాట్లాడే మాటలకి చప్పట్లు కొట్టి ఇట్లాంటి నాయకులకి ఫ్యాన్స్ అయితే ఈ నాయకులు రేపు పొద్దున్న ఈ భాష మార్చుకోకపోతే సమాజం చెడిపోద్ది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. మీ పిల్లలే చెడిపోతారు. ఈరోజు మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, మీ పిల్లలు రేపు పొద్దున్న అదే భాష మీతో మాట్లాడతారు, తండ్రితో అదే భాష మాట్లాడతారు.
అది మీరు ఒప్పుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక రోజా గారి తర్వాత మనం ఎవరి గురించి మాట్లాడదాము అంటే ఇక్కడ ఒక్క సెకండ్ మనం చూసుకుంటే లోకేష్ గారు. సరే, లోకేష్ గారు ఏమైనా తక్కువ తిన్నారా అంటే ఆయన కూడా తక్కువ తినలేదు. చాలా వీడియోలు ఉన్నాయి, అందులో వీడియోలో వెనకాల మ్యూజిక్ ఉంది. నేను ఆ మ్యూజిక్ యూట్యూబ్లో ప్లే చేయలేను కాబట్టి చేస్తలేను. కాకపోతే ఒక చిన్న వీడియో దొరికింది, చూడండి. పోలీసులని గౌరవించాలి. పోలీసులని లేదా వ్యవస్థలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీని ఏదైనా అంటే ఏదైనా చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా పోలీసులను గౌరవించాలని చెప్పేసి చాలాసార్లు చెప్పిండు. ఇదా గౌరవం? పోలీసులు కాదా వాళ్ళు? వాళ్ళకి స్టార్స్లు ఇవ్వ, వాళ్ళకి యూనిఫామ్ లేదా? ఇట్లా మీరు గౌరవిస్తారా లోకేష్ గారు? ఇది చూసి ఇంకేం నేర్చుకోవాలి పిల్లలు? తప్పకుండా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీ పవర్లో ఉన్నా సరే, మన మర్యాద అన్నది ఉంచుకోవాలి. ఇది లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవర్లో ఉన్నాం అని చెప్పేసి ఇష్టారీతిన అమాయకులని అరెస్ట్ చేస్తాము లేదా ఇబ్బంది పెడతాము అనడం కూడా తప్పు. రేపొద్దున పదవి పోయింది కదా అని చెప్పేసి 2029లో మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటాము అని చెప్పేసి చెప్పడం కూడా తప్పు. ఒక్కసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ ఎవరు ఉంటే ఇక్కడ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి చూడండి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నువ్వు కూడా డైమండ్ రాణి రోజా అంట. సరే, రోజా గారు అన్న మాటలు విన్నాము, ఆల్రెడీ ఆమెకు చెప్పాల్సింది చెప్పినాము. పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడి నేను అధికారంలోకి వస్తా అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకొని ఇట్లా మాట్లాడిర్రు అనుకుంటే ఇది తప్పు. సరే, మీరు మాట్లాడిర్రు, అధికారంలోకి వచ్చిర్రు, అట్లాంటప్పుడు ముందున్న వాడికి నీతులు చెప్పుడు తప్పు. మీరు అధికారంలోకి రాకముందు అవినీతి మాటలు మాట్లాడి అధికారంలోకి రాగానే ఈరోజు నీతి మాటలు మాట్లాడతా నేను శుద్ధ పూసన అయిపోతా అంటే కుదరదు కదా. మీరు అన్న మాటలు మిమ్మల్ని వదిలిపెట్టవు కదా. సరే, ఒక 20 ఏళ్ల కిందంటే ఆ కాలం వేరు. ఏదో న్యూస్ పేపర్లో చిన్న ఆర్టికల్ వచ్చేది, మళ్ళీ ఎతకాలంటే ఏది దొరికేది కాదు. కానీ ఈరోజు డిజిటల్ యుగం. ఈరోజు మీరు అన్న ప్రతి మాట మీరు పోయేంతవరకు ఉంటుంది. ఇక్కడ గూగుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో. అందుకే మీరు అన్న ఈ మాటలు, అప్పుడు మీరు అన్న ఈ మాటలు ఈరోజు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచించండి. ఒక మహిళని పట్టుకుని డైమండ్ రాణి అన్నారు మీరు. సరే, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మరి అదే బాధ మీకు కలుగుతుంది కదా. అరే, నా ఇంట్లో మహిళలను ఈరోజు అంటున్నారని చెప్పేసి మీరు బయట మహిళలకి మర్యాద ఇస్తే మీ ఇంట్లో మహిళలకి సమాజం మర్యాద ఇస్తుంది కదా. ఈ విలువలని మీరు పాటించాలి కదా. పాటించరా? సరే, నెక్స్ట్ చూద్దాం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు. మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారు? కుటుంబాన్ని చూసుకోలేని వాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మోదీ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మోదీ గారు కుటుంబాన్ని చూసుకోలేకపోయిండు అని చెప్పేసి వెకిరిస్తున్నాడు. మోదీ గారికి పెండ్లై భార్య ఉన్నది. సరే, మరి ఆయన ఏ కారణంతో భార్యకి దూరంగా ఉన్నారన్నది అది ఆయన వ్యక్తిగత విషయం. అందులోకి మనం జోక్యం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ప్రధాని అన్న తర్వాత ప్రధానికి అత్యంత ఎక్కువ గౌరవం ఇవ్వాలి మనం. ఎందుకంటే దేశాన్ని నడిపించేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి మనం గౌరవం ఇవ్వాలి. సామాన్య వ్యక్తి కూడా గౌరవం ఇవ్వాలి. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన అక్కడ నిలబడి, లేదా ఎమ్మెల్యే స్థానంలో అక్కడ నిలబడి, లేదా ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన అక్కడ నిలబడి, ఇంత ఎక్స్పీరియన్స్ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి భార్య గారి గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఇది సిగ్గుచేటు. ఆ రోజు మీరు ఒక మహిళ గురించి, ప్రధాని భార్య గురించి మాట్లాడితే లేని తప్పు ఈరోజు మరి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదైతే మీరు అరెస్టులు చేస్తున్నారే, మరి వాళ్ళు చేసింది తప్పైనప్పుడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడేది తప్పైనప్పుడు మీరు మాట్లాడేది కూడా తప్పే కదా. మరి మీ మీద కూడా కేసు అవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి. అట్లీస్ట్ నేను చేసింది తప్పు అని చెప్పేసి క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తే వెనకాల ఎవరైతే ఆడవాళ్ళ గురించి మాట్లాడారో అందరూ క్షమాపణ చెప్తారు. మీరు చెప్పండి, ధైర్యం ఉంటే చూద్దాం. ఇక హోమ్ మినిస్టర్ అనిత గారు పిలుస్తారమ్మా అందరూ. విజయమ్మ భారతిరెడ్డి గారిని, భారతమ్మ
విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా అంటే ఆ విషయాన్ని ఒకవేళ అర్థం చేసుకుంటే, ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటే చాలా గలీజు మాట అక్కడ మాట్లాడడం జరిగింది హోంమంత్రి గారు. ఎందుకు అంటే రిలేషన్స్ మధ్యలో ఆమె మాట్లాడిన మాట చాలామందికి అర్థం కాకపోవచ్చు. నేను ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. చాలా గలీజు మాట అన్నది అక్కడ హోంమంత్రి అనిత గారు మాట్లాడడం జరిగింది. ఒక మహిళ అయి ఉండి, ఇందాక నేను రోజా గారికి చెప్పిన విషయమే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక మహిళ అయి ఉండి మీరు ఇంత చిల్లరగా ప్రజలందరి మధ్యలో నిలబడి మైకులో ఇంత చిల్లరగా మీరు మాట్లాడితే మిమ్మల్ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు ప్రజలు? అరే అప్పుడు ఆ సభలో ఇట్లా మాట్లాడిందే, ఆమెకేంది మనం రెస్పెక్ట్ ఇచ్చేది, ఆమె నోరే బాగలేదు అని చెప్పేసి ప్రజలు అనుకోరా? ఒక్కసారి అనిత గారు ఆలోచించాలి. మేము ఇట్లా మాట్లాడే పైకి వచ్చినాము, ఆ పాత వీడియోలు ఇప్పుడు చూపిస్తున్నావు అంటే మరి పోసాని గారిది కూడా పాత వీడియోనే కదా, మరి దాని మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మరి మీ మీద తీసుకోకూడదా? ఒక్కసారి అనిత గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ బాలకృష్ణ గారు, నా ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు. మీ అందరికీ అంటే చాలామందికి తెలియదేమో, నేను ఈరోజు డిక్లేర్ చేస్తున్నా, చాలాసార్లు చెప్పినా నేను బాలకృష్ణ గారి అభిమాని. నేను ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆలోచన చేసుకోవాలి. సెకండ్ లాగా ఒక కొచ్చాలాగా సీట్లకు వెళ్ళవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోపోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో, అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని తీసి బయట పెట్టి దానికి ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంట. కాబట్టి బగ్గి చూస్ జాగ్రత్త, వార్నింగ్. బాలకృష్ణ గారు మాట్లాడింది ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి. కొజ్జా అని సంథింగ్ ఇంకా చాలా మాట్లాడింది. ఆయన మాట్లాడి చివరికి టీ కప్పులో పడ్డ ఈగ అని చెప్పేసి ఆ నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు టీ అమ్మేవారు రైల్వే స్టేషన్లో అని చెప్పేసి ఆయన గురించి చాలామంది చెప్పుకుంటారు. ఆయన కూడా చెప్పుకున్నాడు చాలాసార్లు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఇంత దారుణంగా నీచంగా బాలకృష్ణ గారు మాట్లాడినప్పటికీ మొన్న ఆయనకి పద్మ అవార్డు వచ్చింది. ఇది పాలిటిక్స్ ఇండియాలో ఉన్నంత పాలిటిక్స్ బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవు. ఒక వ్యక్తి గురించి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడినా లేదా ఆ వ్యక్తిని తిట్టేసిన కోపం వచ్చి తిడితే మళ్ళీ ఒక సంవత్సరానికో 6 నెలలకో 2 సంవత్సరాలకో ఆ వ్యక్తి ముందు కూర్చోవడానికో లేదా ఆ వ్యక్తిని కన్నెత్తి చూడడానికో కొంచెం జంకుతాను. ఈ వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడినే లేదా తిట్టినే ఈ వ్యక్తిని మళ్ళీ ఆ వ్యక్తి ముందర నేనేం కూర్చుంటా అని చెప్పేసి రాను అసలు. కానీ ఒక వ్యక్తిని ఇంతలా దూషించి, ఈ తిట్లు ఏం లేవండి, ఇంకా చాలా తిట్లు అవి హిందీలో ఉన్నాయి, మళ్ళీ నేను దాని డీటెయిల్కి వెళ్ళను. కానీ ఇంతలా దూషించి ప్రధానిని చివరికి నిస్సిగ్గుగా వెళ్ళి పద్మ అవార్డు తీసుకున్నాడు అంటే బాలకృష్ణ గారు పద్మ అవార్డు యాక్సెప్ట్ చేసాడంటే దీనికంటే నిస్సిగ్గుతనం ఇంకోటి ఉంటుందా బాలకృష్ణ గారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడైనా సరే బాలకృష్ణ గారికి వచ్చిన అడ్వైస్ కూడా ఇవ్వాలి మీ అభిమానిగా. వ్యక్తి పెద్దవాడు ఎప్పుడవుతాడు అంటే వయసు పెరిగిపోయి జుట్టు తెల్లబడిపోయి మొత్తం చర్మం మొత్తం అంటే ఊగులాడుతుంటే వ్యక్తి ముసలివాడు లేదా పెద్దవాడు అవ్వడు. ఎప్పుడు పెద్దవాడు అవుతాడంటే గొప్పగా ఆలోచించినప్పుడు, గొప్పగా మాట్లాడినప్పుడు, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడు వ్యక్తి పెద్దవాడు అవుతాడు. చేస్తే ఏదో కల్పన చేయాలి, ఇంకేదో చేయాలన్నాడు ఏదో దాంట్లో. ఇంత చిల్లరగా ఆలోచిస్తే పెద్దవాడు అవడు, కేవలం ముసలోడు అవ్వండు అంటారు. ఒక వ్యక్తి వయసు పెరిగితే కేవలం ముసలోడైన అంటారు. పెద్దవాడని ఎవరు అంటారు, గొప్పవాడని ఎవరిని అంటారు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీ తండ్రి గారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. వైఎస్ఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి. అట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు, అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు గొప్పవాళ్ళు. మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ముందు ఈ చిల్లర మాటలు మాట్లాడడం ఆపేసి మీరు ప్రజలకి మంచి చేయండి. నిన్న కూడా ఒక వీడియో చూసిన, వాళ్ళ తల్లిగారి ఊరికి వెళ్ళిండు, అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ రాను, నేనేం మంచి చేయను మీకు అయ్యాం. అందుకే బాలకృష్ణ గారిని బోలాశంకర్ కూడా నేను. సరే, నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే నాకు ఈ వ్యక్తి పేరైతే తెలియదండి, మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్యక్తి పేరు నాకు తెలియదు, ఇక్కడ చూడండి. ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు ఈడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? ఇక ప్లే చేయను కానీ ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. సరే,
క్లియర్గా అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి వదిలేయండి, ఎవరి పిల్లలైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల గురించి తీసుకుంటే ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా ఈ పిల్లలు నాకు పుట్టిరని చెప్పేసి? మీరు అడిగే ప్రశ్న ఏంటి సమాజంలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. అంటే ప్రతి వ్యక్తి సర్టిఫికేట్ తీసుకొని తిరగాల, ఈ పిల్లలు నా వాళ్ళే, నా పిల్లలు మీరు కూడా సర్టిఫికేట్ తీసుకొని తిరుగుతున్నారా? ఒకసారి ఈ వ్యక్తి సమాధానం చెప్పాలి. ఇంత నీచానికి దిగుతారా? ఇంత దరిద్రానికి దిగుతారా? రాజకీయాలలో మీరు మాట్లాడితే ప్రజా సంక్షేమం గురించి మాట్లాడండి. ఒక పార్టీ తప్పు చేస్తే చేసిన తప్పు గురించి మాట్లాడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే చేసిన తప్పు గురించి మాట్లాడాలి. కానీ పనికిమాలిన మాటలు ఇవన్నీ అవసరమా? సరే, మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు, పిల్లలు మీకు పుట్టిరా. ఆ ప్రశ్న వల్ల ప్రపంచానికి లేదా రాష్ట్రానికి ఒరిగే మంచేంటి? ఈ విషయం, ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పాలి. ఏమన్నా మంచి జరుగుతుందా ఆ ప్రశ్న వల్ల? ఏం మంచి లేదు. ఏంటంటే హైలైట్ అవ్వాలి పార్టీలో, 4 కెమెరామెన్లు 4 ఛానళ్ళు ఆయన వీడియో చూపించుకోవాలని చెప్పేసి ఆత్రం పడ్డాడు. కానీ రేపు పొద్దున 2029లో ఎలక్షన్లు జరిగి రిజల్ట్ వచ్చిన మరునాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగి వస్తాడు అని చెప్పేసి నాకు భయం అయింది. ఎందుకంటే ఆయన ఈరోజు మీరు చేస్తున్నది ఏదైతే ఉందో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తట్టుకోవడం అన్నది సాధారణం కాదు, చాలా డేంజరస్. అదే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏదో తీసుకెళ్ళి జైళ్ళల్లో పడేస్తున్నారు లేదా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి భయం కలగట్లే. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఎంత పవర్ఫుల్గా వస్తాడు అని చెప్పేసి నాకు భయం వేస్తుంది. సరే, అప్పుడు దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి మా అచ్చెన్నాయుడు గారు ఇంతమంది గురించి మాట్లాడి ఆయన గురించి మాట్లాడకపోతే బాగుండదు కదా. ఈయన కూడా ఒక మాట అన్నాడు, ఆల్రెడీ మీరు వీడియో చూసుంటారు, కాకపోతే విని నవ్వకండి, చూడండి అంతే. పోలీస్ ఆఫీసుల్లో ఎంత బాధపడుతున్నావు? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు పోలీస్ ఆఫీసుల్లో ఎంత బాధపడుతున్నావు? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారు పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏం నడుస్తుంది అంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు మేము గౌరవం ఇస్తాము, అపోజిషన్లో ఉన్నప్పుడు ఇట్లా తిడతాము అని చెప్పేసి నాయకులు ఆలోచిస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు, నేను అచ్చెన్నాయుడు గారిని అన్నాను, అన్ని పార్టీల నాయకులు అపోజిషన్లో ఉండగానే టోన్ మారిపోద్ది. పోలీసు వ్యవస్థకి, పోలీసు యూనిఫామ్కి, భుజం మీద ఉన్న స్టార్స్కి ఎట్లాంటి వాల్యూ ఇవ్వరు, తిడతారు. ప్రభుత్వం కోసం పనిచేస్తారు. ఇంత దారుణమా? దెంగి తినడానికి కూర్చున్నా అని చెప్పేసి చెప్తావా? ఏమచ్చావన్నా? నిజంగా నాకు అసలు సిగ్గేస్తుంది. ఈ వీడియో రోజు 2-3 సార్లు ప్లే చేస్తున్నాను నేను. నవ్వు రానప్పుడల్లా ప్లే చేస్తుంటే నవ్వు వస్తుంది. ఇది అచ్చెన్నాయుడు గారు పోలీసులకు ఇచ్చిన మర్యాద. అట్లాంటిది ఈరోజు సీట్లో కూర్చొని మేము గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు రోజు సూక్తులు చెప్తున్నాడు. ఆ సూక్తులు మీడియా వాళ్ళేమో ఇట్ట ఇన్నేసి వస్తున్నారు. కానీ ముందు కూర్చున్న ఒక్క మీడియా ప్రతినిధి అన్నా మరి సార్ మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా, అప్పట్లో మీరు ఇది అన్నారు అని చెప్పేసి ఈ వీడియో ప్లే చేసి చూపించారా? ఎవరైనా మీడియా వాళ్ళు చూపించారు. ఎందుకంటే చూపిస్తే మళ్ళీ అదొక తలకాయ నొప్పి అని చెప్పేసి మళ్ళీ ఎమ్మడి పడ్డాడంటే అచ్చెన్నాయుడు గారు ఆయన నుంచి తప్పించుకోవడం కష్టం, ఆయన నుంచి తప్పించుకోలేము. ఇది విషయం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ వీడియో చాలా అంటే ఇష్యూస్కి కారణం అండి. చాలా ఈరోజు జైలుకు వెళ్ళే వాళ్ళందరూ టీడీపీ ఆఫీసుల మీద ఏదైతే అటాకులు జరిగినాయని చెప్పేసి కేసులు పెట్టి లేదా దొంగ కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని ఈరోజు జైల్లో పడేస్తున్నారో ఆ ఆఫీసుల మీద జరిగిన అటాక్కి కారణం ఈ వీడియో. ఈ వీడియోలో పట్టాభి గారు ఏమంటారు? ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా? ఆ తాడేపల్లి ప్యాలెస్ దత్తమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు. సరే, ఈ వీడియోలో చాలా తిట్లే ఉన్నాయి. కాకపోతే ఈ బోసడీకే అన్న తిట్టు అనేది చాలా ఫేమస్ అయింది అప్పట్లో. ఆయన ఉద్దేశించి మాట్లాడింది ఎవరి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పేసి. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ ఆయన ఎప్పుడు ఆయన నోట్ల నుంచి నేను తిట్టు వినలే, జనరల్గా వినలే. కాకపోతే ఈ తిట్టుని ఆయన కూడా చెప్పి నన్ను ఇట్లా తిడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డ రోజు కూడా ఉంది. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టాభి గారికి పదవి వచ్చింది. ఈ వీడియోకి ముందు పట్టాభి అంటే ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఈ వీడియో తర్వాత పట్టాభి అంటే ఎవరో తెలిసింది, పట్టాభి అనే వ్యక్తి క్యాలిబర్ ఏంటో తెలిసింది. టీడీపీ పట్టాభి గారిని పిలిచి పదవి కూడా ఇచ్చింది. అంటే తిట్టిన వాళ్ళకి పదవులు దొరుకుతున్నాయి. ఇది కామన్గా ప్రతి పార్టీలో ఇవాళ రేపు జరుగుతున్నది. సరే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి
ఈ వ్యక్తి గురించి మీకు చెప్పక్కర్లేదు. రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు. మీరే ఇబ్బంది పడక్కర్లేదు. రోజా పందితో సమానం అని చెప్పేసి ఇక్కడ ఈ వ్యక్తి పేరు కిరాక్ ఆర్పి అనుకుంటా, అంటే కమెడియన్గా పనిచేసినాడు ఈ వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ వీడియో మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. నేను ఈ వ్యక్తికి కూడా టీడీపీ పార్టీకి కూడా ఒకటే విషయం చెప్పాలి, ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించలేని అసమర్థులు ఎవరైతే ఉంటారో ఆ అసమర్థులని సపోర్ట్ చేయడం మానేయండి. వైసీపీ పార్టీ కూడా ఒక విషయం చెప్పాలి. ఆడవాళ్ళని గౌరవించలేని అసమర్థులు ఎవరైతే ఉంటారో ఆ అసమర్థులకి సపోర్ట్ చేయడం అనేది ఆపేయండి. వైసీపీలో కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి వల్లభనేని వంశీ గారిని తీసుకున్నా, కొడాలి నాని గారిని తీసుకున్నా, అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకున్నా, ఇంకా గోరంట్ల మాధవ్ గారిని తీసుకున్నా, ఈవెన్ రోజా గారిని తీసుకున్నా కూడా చాలామంది వైసీపీలో కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ చెప్పి ఈ వీడియో ముగిస్తా. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకు మరి ఈ పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సొసైటీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఈ తిట్లు నచ్చుతాయి. ఆ ఓటు బ్యాంక్ కోసం అన్ని పార్టీలు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. బయటకేమో తిట్టొద్దు అంటారు, లోపల వీళ్ళతోటి తిట్టిస్తారు. అన్ని పార్టీలు కూడా అంతే. ఎందుకంటే ఆ సెట్ ఆఫ్ ఓట్ల కోసం. ఉదాహరణకి ఒక సినిమా ఇండస్ట్రీని మీరు తీసుకుంటే సినిమాలలో రొమాంటిక్ సినిమాలు ఉంటాయి, యాక్షన్ సినిమాలు ఉంటాయి, కామెడీ సినిమాలు ఉంటాయి. కొంతమందికి రొమాంటిక్ సినిమాలు నస్తాయి, కొంతమందికి యాక్షన్ సినిమాలు, కొంతమందికి కామెడీ సినిమాలు. అట్లనే సొసైటీలో కూడా కొంతమంది వైలెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి తిట్లు బాగా నస్తాయి. అరే మా నాయకుడు భలే తిట్టిండు, మా కొడాలి నాన్నగారు ఏమన్నా ఇచ్చిండు అయ్యాలా అంటారు. అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి వాడు ఆలోచించాడు. ఆ వ్యక్తికి అంత ఆలోచన లేదు, కేవలం బాగా తిట్టిండు అని చెప్పేసి చూస్తాడు. ఏం చేసిండు అంటే కొడాలి నాన్నగారు ఆ తిట్టి సమాజంలోకి ఒక విషాన్ని పంపించాడు. పట్టాభి గారు ఆ తిట్టి సమాజంలోకి ఒక విషయాన్ని పంపించాడు. ఆ విషయం గురించి ఎవరో ఆలోచించరు. ఏంటంటే మా నాయకుడు బాగా చేసిండు, మా నాయకుడు మంచి కౌంటర్ ఇచ్చిండు, జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిండు మా నాయకుడు అని చెప్పేసి చాలా ఆనందపడతారు. అన్ని పార్టీలకు సంబంధించి చెప్తున్నా. కానీ సమాజంలోకి విషయాన్ని పంపిస్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఓటర్లు ఆలోచించాలి. సమాజాన్ని మీరు ఎటువైపు తీసుకెళ్తున్నారు. పార్టీలు మారాలి అంటే మీరు మారితే పార్టీలు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన ఒక తిట్టిండు. అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో ఓటర్లందరూ ఆయనకి ఓటు వేయకపోతే అరే నేను తిట్టినందువల్ల ఓట్లు వేయలేదు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు మారిపోతాడు. రోజా గారు ఉన్నారు, ఆమె కాన్స్టిట్యున్సీలో ఓటు వేయకపోతే అరే నేను తిట్టినందుకే నాకు ఓటు పడలేదు అని చెప్పేసి రోజా గారు మారిపోతారు. సమాజాన్ని మార్చడం అన్నది ఓటు వేసే వాళ్ళ చేతుల్లోనే ఉంది, పార్టీల చేతుల్లో లేదు. మీరు ఏది మీకు నచ్చుతుందో అదే పని పార్టీలు చేస్తాయి. మీకు నచ్చట్లేదు అన్న పని పార్టీలు చేయవు. అందుకే సమాజాన్ని మార్చాలి అంటే ముందు మీరు మారండి. మీరు మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటానో లేకపోతే ఇంకో పార్టీని దూషిస్తున్నా నేను ఈ వీడియో చేయట్లేదండి. ఇది నా బాధ్యత కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఏ పార్టీ అంటే మీకు ఇష్టం ఈ వీడియోలన్నీ చూశాక తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు ఇట్లాంటి వీడియోలని ముందుకు తీసుకెళ్ళండి. ఇట్లాంటి వీడియోలని జనరల్గా లైక్ అండ్ షేర్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. కానీ బాధ్యత గలవారు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.